కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని నమ్మిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రతి గ్రామం ప్రగతి వైపు నడిచేలా చేస్తున్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమ వెలుగులు ప్రసరించేలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే గత 5 ఏళ్లలో నియోజకవర్గం ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలబడింది. శంకరన్న కృషితో ప్రగతి బాటలో పయనిస్తున్న గ్రామాల్లో అచ్చంపేట మండలం కొత్తపల్లి కూడా ఉంది. అచ్చంపేట మండలం కొత్తపల్లి సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి. సుమారు 13 కోట్ల రూపాయలతో కొత్తపల్లిలో సంక్షేమాభివృద్ధి ఫలాలు అందాయి. కొత్తపల్లిలో 2 కోట్ల 20 లక్షలతో జరిగిన అభివృద్ధి పనులు గ్రామాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. గ్రామంలో 20 లక్షలతో కొన్ని సీసీ రోడ్లు పూర్తి చేశారు. మరికొన్ని త్వరలో పూర్తి కానున్నాయి. 40 లక్షలతో సచివాలయం నూతన భవనం నిర్మిస్తున్నారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్, 16 లక్షలతో బల్క్ మిల్క్ బూత్ సెంటర్ నిర్మిస్తున్నారు. నాడు నేడు ద్వారా వచ్చిన 46 లక్షల రూపాయలతో ఎంపీపీఎస్ స్కూల్లో మౌలిక వస్తువులు కల్పించారు. అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో రోడ్ లెవెలింగ్, విద్యుత్ సౌకర్యం కోసం 2 లక్షలు ఖర్చు చేశారు. మరో 4 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. కొత్తపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 43,78,000 మంజూరయ్యాయి. ఇప్పటికే పనులు ప్రారంభించారు. కొత్తపల్లిలో సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం 2023 సెప్టెంబర్ నాటికి 10,88 లక్షలు ఖర్చు చేసింది. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటికి మేలు జరిగింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 203 మందికి 40 లక్షల మేర లబ్ధి చేకూరింది. జగనన్న అమ్మఒడి ద్వారా 279 మంది తల్లుల ఖాతాల్లో 1,22 లక్షలు జమయ్యాయి. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 15 లక్షలు అందగా ఈబీసీ నేస్తం ద్వారా 3 లక్షలు అందాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు 24 లక్షలు, వసతి దీవెన ద్వారా 9 లక్షల సాయం అందింది. కాపు నేస్తం ద్వారా 9 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 294 మందికి 2,65 లక్షల మేర ప్రతి నెల అందింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 1,90 లక్షలు అన్నదాతలకు అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 27 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ బీమా ద్వారా 11 లక్షలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 47 లక్షల సంక్షేమ సాయం అందింది. నాన్ డీబీటీ ద్వారా జగనన్న గోరుముద్ద ద్వారా 16 లక్షలు, జగనన్న విద్యా కానుక కిట్లు, ట్యాబ్ల రూపంలో 15 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 11 లక్షల లబ్ధి చేకూరింది. ప్రతి గడపలో సంక్షేమం వెళ్లి విరియాలి, ప్రతి గ్రామం ప్రగతి పథంలో పరుగులు తీయాలి అన్న లక్ష్యంతో నంబూరు శంకరరావు 5 ఏళ్లలో అలు పెరగకుండా పని చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ప్రజా ఆశీర్వాదం కోసం ప్రజల్లోకి వస్తున్నారు. అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని చూసిన ప్రజలు మరోసారి శంకరరావును ఆశీర్వదిస్తే పెదకూరపాడు నియోజకవర్గం ప్రగతి మార్గంలో కొత్త చరిత్ర సృష్టించటం ఖాయం.